ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందజేయడమే లయన్స్ క్లబ్ లక్ష్యమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణపేటలో అడబల్ ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో లైన్ నాగరెడ్డి లక్ష్మి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని లయన్స్ క్లబ్ ద్వారా వెచ్చించి సహాయం అందిస్తున్నారని అన్నారు. నిత్యావసర సరుకులు సమకూర్చిన విజన్ క్లబ్ సభ్యురాలు నాగరెడ్డి లక్ష్మి అభినందనీయులని కృష్ణమోహన్ తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు ఎన్వీఎస్ఎల్ ప్రసూన, కార్యదర్శి శ్రీదేవిరెడ్డి, కోశాధికారి శ్రీవాణి, అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు, శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, రాజా తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కలేదు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అనేక సేవా కార్యక్రమాల్లో ఉంటూ ఉంటారు. లబ్ధిదారులందరికీ అనేక సేవలు అందజేస్తుంటారు. ఇదే మన ప్రజలు కూడా, కాకినాడ ప్రజలు కూడా అలవాటు చేసుకుని పుట్టినరోజులోని, పెళ్లి రోజులని ఇలాంటి అడబాల ట్రస్ట్ లాంటి వారి ద్వారా వచ్చి మనం కూడా విరివిరిగా సేవలు అలవాటు చేసుకోవాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మంచి మాటలు, ఇప్పుడు ఎండలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్లానెట్లో మనతో పాటు జంతువులు కూడా నివసించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంట్లో పళ్ళేళ్ళు కానీ లేకపోతే మూకులు కానీ ఏదైనా ఉంటే పాతవి కానీ పెట్టి వాటిలో నీళ్ళు వేసి గోడల మీద కానీ బయట కానీ పెట్టండి. ఎందుకంటే పక్షులు కూడా చాలా వాటర్ లేకుండా ఇది అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం సేవ చేద్దాం. అలాగే బియ్యం, పప్పులు ఏమైనా మిగిలిపోయిన ఏమైనా ఉంటే కూడా గోడల మీద అక్కడ వేస్తే పక్షులు తినడానికి అవకాశం ఉంటుంది. అలా చేయాలని కోరుతున్నాం.